హాయ్ హలో అందరికి నమస్తే. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఎవరికైనా ఏదైనా నష్టం జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం మాట్లాడేటువంటి మాటలు వాళ్ళకు ఓదార్పు కలిగించాలి. ఆ బాధను మర్చిపోయే రకంగా ఉండాలి. కానీ వాళ్ళు ఉన్నటువంటి బాధలో మనం వెళ్ళి ఇంకా వాళ్ళకు బాధ పెంచే విధంగా మాట్లాడితే దాన్ని ఏమంటారు? వాళ్ళని మూర్ఖులు అంటారు. ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, తొక్కిసలాట కారణంగా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో, భక్తులు ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి సర్కార్ ఆర్థిక సాయం అందించేటువంటి ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు మన వాళ్ళకు అక్కడికి వెళ్ళినప్పుడు మనం కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ నష్టాన్ని మనం తీర్చలేం, భర్తీ చేయలేం. కాకపోతే మనం మాట్లాడేటువంటి మాటలే, మనం ఇచ్చేటువంటి ఓదార్పే వాళ్ళకు కొంత ఆ బాధను మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో వాళ్ళు ఆర్థిక సాయం చేసేటువంటి క్రమంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఆమె సమక్షంలోనే టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. చాలామంది చెడు కూడా ఆడేస్తూ ఉన్నారు. మీకు నిజంగా మనుషులేనా మీరు? అసలు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది మీకు అని చెప్పి చాలామంది దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. మొన్ననేమో పవన్ కళ్యాణ్ గారేమో సారీ చెప్పాలని చెప్పి రాద్ధాంతం చేశారు. సారీ చెప్తే జరిగిన నష్టం పోతుందా? పోదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారేమో అధికారుల మీద సీరియస్ అయ్యాను, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నానని చెప్పి ఆయన సైడ్ అయిపోయారు. కానీ దానికి కారణమైనటువంటి వ్యక్తుల్ని మాత్రం అట్లనే వదిలేసినారు. చైర్మన్ అట్లే వదిలేసినారు, ఈవో అట్లే వదిలేసినారు. ఈవో చైర్మన్ సీఎం చంద్రబాబు ముందే కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. సో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఈ జరిగిన నష్టాన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కనీసం నిర్ణయాలు, మాటలన్నా కనీసం వాళ్ళకు ఓదార్పు కలిగించాలి, భక్తులకు ఒక నమ్మకం కలిగించాలి. ఆ రకంగా వీళ్ళు లేవు. ఒక్కసారి ఆ జ్యోతుల నెహ్రూ గారు, టీడీపీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినండి. ఆ తర్వాత ఇది కరెక్టో కాదో మీరే డిసైడ్ చేయండి. ఇంకా దైవ సన్నిధిలో అసూలు వాసులు అన్నది ఒక రకంగా అదృష్టమైన, ఆమె ముక్తి కోసం వెళ్ళే ప్రాణాలని ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళి చనిపోవడం అనేటువంటిది ఒక రకంగా అదృష్టమే అంట. అక్కడికి వెళ్ళి చనిపోవడం అనేది దాని మీద తిరుపతి తిరుమల దేవస్థానం కూడా మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మేము ఏం చేయాలని నిర్ణయం తీసుకునే లోపుకునే రాజుగారు చెప్పినట్టుగా మరి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని. వాళ్ళు 25 లక్షలు ఇచ్చినా, కోటి రూపాయలు ఇచ్చినా నష్టం అయితే పూడ్చలేం. కానీ మనం మాట్లాడే మాటలు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి, భరోసా కలిగించాలి. సో ఆ రకంగా మరి పక్కనే వంగలపూడి అనిత గారు ఉన్నారు, హోంమంత్రి. ఆమె సమక్షంలోనే ఈయన మాట్లాడడం జరిగింది. సరే, వంగలపూడి అనిత గారు ఉంటేంది, చంద్రబాబు నాయుడు గారు ఉంటేంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే వంగలపూడి అనిత గారి పనితీరు కూడా ఏ రకంగా ఉంది మనం చూసాం. ఇప్పుడు వీళ్ళ వైఫల్యం కూడా ఉంది కదా, పోలీసు అధికారుల వైఫల్యం కూడా ఉంది కదా. కానీ ఇది మాకు సంబంధం లేదని చెప్పి ఎవరంతా వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడు పోయినప్పుడు అన్నిట్లా మంచి మాటలు మాట్లాడే కుటుంబానికి భరోసా ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఎమ్మెల్యేలను మనం ఎన్నుకున్నది, ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఏరుకోరి తెచ్చుకున్నది అనేటువంటి అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి ఈయన మాట్లాడినటువంటి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఏదైతే తిరుమల వెళ్ళి అక్కడ చనిపోతే ఒక అదృష్టం అని ఏదైతే చెప్తా ఉన్నారో, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇలా జరగకూడదని చెప్పి ప్రపంచమంతా మొత్తుకుంటుంటే వీళ్ళేమో అదృష్టమని వీళ్ళు చెప్తా ఉన్నారు.